హౌస్ఫుల్ 5 అంతా వల్గర్ లత్కోర్ సినిమా ఇంకోటి లేదు. లిటరల్లీ మ్యాన్, నేను కొన్ని సీన్స్ మనకి ట్విట్టర్ లో సమ్ పీపుల్ షేర్డ్, లైక్ హౌ ఫ్లాడ్ యు ఆర్, యూ హ్యావ్ టు బి అలాంటి షార్ట్స్ తీయడానికి అనిపించింది నాకైతే హౌస్ఫుల్. దారుణంగా ఉంది బ్రో, నిజంగా చెప్తున్నా కదా. యానిమల్ లో రణబీర్ కపూర్ చేసిందే మిసాజనిస్టిక్, లైక్ వల్గర్ అండ్ ఆల్సో వైలెంట్, టోటల్ అమ్మాయిల్ని దారుణంగా చూస్తున్నాడు అన్న జనాలు ఎవరైతే ఉన్నారో, హౌస్ఫుల్ 5 రిలీజ్ అయినప్పుడు ఆ ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, సినిమాలో చేసిన యాక్టర్ని ఎవడేం మాట్లాడలేదంటే ఇదే అంటారు కదా, మ్యాట్రిక్స్ మీడియా ఇదే, వీళ్ళే చేస్తారు ఇట్లాంటి కథలన్నీ. వాళ్ళ narrative నడిచేంత వరకే వీళ్ళు టోటల్ పిఆర్లు అని చెప్పేసుకొని ఇంకో నెగిటివ్ చేస్తారు. సేమ్ హ్యాపెన్స్ విత్ వెరీ వెరీ ఇంకా దారుణంగా చూపిస్తున్నారు. ఐ డోంట్ థింక్ సందీప్ రెడ్డి వంగ యానిమల్లో ఆ ఒక్క తృప్తి దిమి షాట్ తప్ప మిగతా ఏది కూడా మరీ అంత వల్గర్ ఎక్కడ వెళ్ళాలి. ఆయన ఈవెన్ ఒక షాట్ కూడా కొంచెం సేపు కాన్స్టెంట్ కూడా పెట్టాడు, అంటే లైక్ హాట్ ఫీల్ అను దాన్ని చూపించడు, అంటే లైక్ బీయింగ్ ఆన్ ద స్టోరీ అది వేరే ఉంటుంది, అంటే కొంచెం లైక్ అబ్జెక్టివ్గా ఎన్ని కాన్వర్జేషన్స్ అయినా ఉంటాయి. బట్ ఇది అలా కాదు, దే లిటరల్లీ షో యూ లైక్ పేపర్ పడిపోతే వీడు ఇక్కడ నుంచి రియాక్ట్ అవుతూ ఉంటాడు, ఆమె అక్కడి నుంచి రియాక్ట్ అవుతూ ఉంటుంది, అందరూ యాక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ మ్యాన్ బియాండ్ రా బాబు, కొన్ని దానికే అంటున్నావు వాళ్ళు ఎట్లా యాక్ట్ చేస్తారో పక్కన పెట్టు. ఇంకొక షాట్ ఉంటది, వీళ్ళు మన పైనుంచి పైప్ లో నుంచి గట్ర నుంచి వెళ్ళేది అది చూస్తుంటే నాకు అర్థం కావట్లేదు, ఎవడరా చేసింది ఇది, బ్రెయిన్ ఉందా బింగిందా, నాకు ఎట్లా బూతులు వస్తున్నాయి అంటే, సిగ్గు శరం లేని నా కొడుకులందరూ పైసలు పెట్టి నోటికి వచ్చింది కళ్ళకి వచ్చింది ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దీన్ని మాత్రం ఇవ్వడు. ఓకే, దీనికి రావాలి 375 కోట్లు, ఈ సినిమా మన వాటి బాలీవుడ్ ని కాపాడుతున్నాడు బిల్డప్ ఇచ్చి, కామెడీ అనే పేరుతో నువ్వేమో చేసుకో. స్పిరిట్ లో స్పిరిట్ అని వస్తుంది నాకు. యానిమల్ లో నీకు ఇది చేస్తే మాత్రం అమ్మ బాబోయ్, టోటల్ గా మన వాటిసే ఇండియా కల్చర్ ని, వాటిసే ఇవన్నిటిని బ్రష్ పట్టించేస్తుంది సినిమా. తప్పుగా అది తప్పు అన్నప్పుడు ఇది ఎందుకు కాదు, అది ఎగ్జాక్ట్లీ అది తప్పు అయితే ఇది కూడా తప్పే, ఇది ఇంకా తప్పు. ఇక్కడ ఎప్పుడైనా కానీ ఎవరిని తీడితే మనకి రీచ్ వచ్చుద్ది, ఎవడు మన కాంపౌండ్ లోకి వచ్చి పర్ఫామ్ చేస్తున్నాడు, అవన్నీ కూడా వాళ్ళకి మ్యాటర్ అనమాట. ఎందుకంటే ఈ బ్యాచ్ అంతా కూడా వీళ్ళే నడిపేది, టోటల్ ఆ ప్రాసెస్ అంతా కూడా. అన్నప్పుడు నీళ్ళు తిట్టుకుంటే వీళ్ళకేం వచ్చి చెప్పు, ఎవడు బయటకు వచ్చి ప్రతి ఒక్కడు కూడా ఆన్ పేపర్ బ్యాచ్ టైప్ ఉంటారు, కాబట్టి దే రియల్లీ డోంట్ మైండ్ డూయింగ్ దిస్ స్టఫ్. పర్లేదు అవన్నీ, లైక్ ఐ థింక్ వాళ్ళకి ఎన్నిసార్లు కాల్చుకుంటారు చెప్పు, ఎన్నిసార్లు కాల్చుకున్నా సిగ్గులేదు. నాకైతే మాత్రం చెబుతున్నా కాబో, లైక్ ఇన్ కేసు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ ఆరిజిన్ లైక్ ఆర్ హిందీ ఆరిజిన్ డైరెక్టర్ అయి ఉంటే, తన ఫస్ట్ ఫిలిం ఆర్ తను వచ్చింది అక్కడి నుంచి అయి ఉంటే, ఈ పాటి హిందీ వాళ్ళు ఒక్కడు కూడా సైలెంట్గా ఉండు, లైక్ అంటే ఈవెన్ దాంతోపాటు ఈ పిఆర్ కనెక్షన్స్ ఇవన్నీ సందీప్ రెడ్డి వంగకు ఉండుంటే భుజాన్ని ఎత్తుకొని ఎగరేసేవాళ్ళు. సందీప్ రెడ్డి వంగకి ఫ్లాప్ కోసం ఎంతమంది కళ్ళు పెద్ద పెద్ద చేసి చూస్తున్నారంటే, దే ఆర్ లిటరలీ వెయిటింగ్ మన, లైక్ మేబీ రావచ్చు రాకపోవచ్చు, బట్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వచ్చిన రోజు వేసుకుంటారా. ఈ మాత్రం నడుస్తూనే ఉంటాయి, లైక్ దే డోంట్ ఈవెన్ కేర్. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్నాయి ఇంకా అక్షయ్ కుమార్ సిరీస్ ఆఫ్ ఫిలిమ్స్ వస్తున్నాయి, మేబీ ఐ రియలీ హోప్ అట్లాంటి గబ్బు చేయడానికి. ఇంకా స్టిల్ గబ్బు చేయడానికి ఎట్లా అనుకుంటావు బ్రో, లైక్ ఇవి చూసిన తర్వాత ఇంకా చేయడానికి లైట్ తీసుకున్నా. నాకు ఎక్కడ చిరాకు లేచిందంటే, సిబిఎఫ్సి వాడు ఏం చూసి ఈ సినిమాకి యూబై ఇచ్చాడు, 16+ సంథింగ్ ఏదో ఇచ్చాడు రా. 16+ అంటున్నారు తెలియదు నాకు. 16+ అన్న యూబీఐ కింద వేసేస్తారుగా, 18+ కదా యూబీఐ ఉంటే. 2013 లో నాకు గుర్తు, ఆ టైంలో చాలా బాగా వడిసే మనం బాలీవుడ్ లో బాగా ఫోకస్ చేస్తున్న టైంలో, అప్పుడే ఆషికీ 3 అవన్నీ సినిమాలు వస్తున్నాయి. ఆ టైంలో వచ్చినప్పుడు 9XM లో వచ్చే సినిమా ఒకటి అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే గ్రాండ్ మస్తీ అని ఒక సినిమా ఉండే, మన రితీష్ దేశ్ముఖ్ వీళ్ళందరూ టోటల్ అడల్టరీ కైండ్ ఆఫ్ కామెడీ మీద నడుస్తుంది. ఈ సినిమాకి ఆ సినిమాకి తేడా అంటే చెప్పండి, ఇట్ వాజ్ ఎన్ A-rated మూవీ. అప్పుడు దీన్ని ఇంకా దరిద్రంగా ఉంది. ఇప్పుడు రూల్స్ రెస్ట్రిక్షన్స్ తగ్గినాయి అంటారు, అంటే లిటరల్ గా ఎట్లుంటది అంటే, పేపర్ పడిపోతే వీడు అక్కడ ఉన్న జనాలందరూ కూడా లేక ఆ అమ్మాయిని ఇట్లా ఓగులు చేస్తారంటే, ఇది హరాస్మెంట్ కాదా చెప్పండి. ఇంకొకటి ఏదో ఉంటది, హ్యాండ్స్ అప్ సీన్ ఏదో ఉంటది, అన్ని ఉంటాయి మావా. ఇంకా నేను చాలా తక్కువ చెప్తున్నా, మీ దరిద్రాన్ని నేను గుర్తు చేసుకోవాలనుకోవట్లేదు, నా వల్ల సచ్చినా కాదు మళ్ళీ మాట్లాడడానికి. కానీ లైక్ చెబుతున్నా కదా, లైక్ ఎట్లా వాడతారంటే అమ్మాయిల్ని లిటరల్ గా, వాళ్ళకంటూ వాళ్ళు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. కానీ ఐ డోంట్ థింక్, అందుకే లైక్ ఈ సైడ్ కొంచెం స్టార్ హీరోయిన్స్ అనుకుంటాం కదా, కృతి సానను కొంతమంది, వీళ్ళు అసలు ఈ సినిమాలో చేయలేదు ఎందుకంటే కాబట్టి వీటి కోసమే చేయలేదేమో. కానీ కొన్ని సీన్స్ ఉంటాయరా, లైక్ ఆ డైలాగ్స్ అక్కడ చంకీపాండే ఆ సీన్ పర్టికులర్ నాకు బాగా ఎక్కువ అనిపించింది. ఏంటంటే వీళ్ళు ఇది మీమ్ రెఫరెన్స్లు వాడదాము అట్లని చెప్పేసి ఇట్లాంటివి కూడా పెడదాము, జనాలు వచ్చేస్తారని ఒక ఎదవ బిల్డ్ పెట్టుకొని అంటారు. పుష్ప అయితే తగ్గలేదు ఆ సీన్ నాకు ఎంత చిరాకు లేస్తుందంటే, గట్టి కొడితే ఎంతమంది ఉన్నా, నేను పోయిన టైమింగ్ కి ఆ సినిమా అప్పటికి జనాలకి అర్థమైపోయినట్టుంది బొక్క పోవాలని చెప్పేసి ఒక 15-20 మంది ఉన్నాం రా.
ఎక్కువ మంది లేరు, 15-20 మంది ఉన్నారు, ఫ్యామిలీస్ కొంతమంది వచ్చారు. ఇంకా చూసుకో ఇంకెట్లుంటది. ఇట్లాంటి సినిమాలు ఇప్పుడు బాలీవుడ్ ని కాపాడతాయి మావా. లైక్ 375 కోట్లు పెట్టినావు ఈ సినిమాకి, ఆ మాత్రం ఉండొద్దా? ఇక అర్థం చేసుకోండి. ఇంకా ఇంకేం చెప్పట్లేదు. ఇంకా 2-3 సీన్లు ఉంటాయి. అప్పైతే అప్పు హౌస్ఫుల్ 5A మాత్రమే చూసిన, 5B బొక్క ఐ ఏం మీన్ లైక్ అవసరం లేదు. ఇది లిటరల్లీ సాఫ్ట్ కోర్ అంతే. బ్రో అది పాన్ హబ్ రా లిటరల్ గా. నేను చెప్పేస్తున్నా, ఇట్స్ పాన్ హబ్ మూవీ, నో డౌట్ అబౌట్ ఇట్. తమిళ కూడా అందుకే పెట్టినా. ఏమీ లేదు, వీడు వానితోటి ఆమె వీనితోటి ఇదే నడుస్తుంది, ఏమి ఉండదు దాంట్లో. అంటే లైక్ హౌస్ఫుల్ ఈవెన్ 4 కూడా ఐ థింక్ ఫ్లాష్ బ్యాక్ లో ఒక పేరు ఉంటుంది అండ్ కరెంట్ జనరేషన్ వచ్చేసరికి ఇంకో పేరు ఉంటుంది. హౌస్ఫుల్ 4 ఇంత వల్గర్ అయితే ఉండదు కానీ ఇట్స్ లైక్ ఈక్వల్లీ బ్యాడ్. బట్ ఈ వల్గారిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఇది అలా కాదు, దే వెంట్ లైక్ వాట్ ఈస్ వర్కింగ్. మేమేం పెంట చేస్తే ఆడియన్స్ వస్తారు, చప్రి బ్యాచ్ వస్తారు. సో దేర్ టార్గెట్ ఆడియన్స్ వాస్ చప్రి. సో ఐ థింక్ చప్రి వాళ్ళకి సాటిస్ఫై చేసారు లేదా ఐ రియలీ డోంట్ నో. నాకు అర్థం కాదు. ఇలా కంటెంట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అక్షయ్ కుమార్ ఒక ఏడాదికి ఒక 6 సినిమాలు చేస్తున్నాను అనుకో, ఏడాదికి 6 సినిమాలు చేస్తున్నాడంటే దాంట్లో ఒక 2 సినిమాలు మంచి సినిమాలు ఉండి, 2 సినిమాలు బాగుండని సినిమాలు ఉన్న తర్వాత ఒక్క సినిమా ఇంత చండాలమైన సినిమా ఉంటే నేను ఆయన్ని ఎట్లా మొడికాలిటీ నేను మంచి వర్క్ చేస్తున్నాను ఎట్లా అనుకోవాలి? హీ మేడ్ కేసరి 2 పెట్టాలి మనం. హీ మేడ్ కేసరి 2. నా కేసరి 2 పిచ్చి పిచ్చే నచ్చింది. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ ఇమ్మీడియట్ ఫిల్మ్ ఏంటి ఇది? యునో వాట్, ఈ సినిమాలో కొద్ది గొప్ప బాగుంది ఆయన ఒక్కడే. అట్లని చెప్పేసి ఆయన కూడా ఈ వల్గర్ కథలే వాడతాడు సినిమా. ఏం చెప్పాలి? అవి ఏవో ఉంటాయి కదా మీమ్ రిఫరెన్స్ అన్నిటిని ప్లే చేసేది అక్షయ్ కుమార్ మీద వాడతారు ఆల్మోస్ట్. లైక్ అంటే వింటేజ్ స్టఫ్ మొత్తం కూడా ఆ మంకీ సీన్ ఇంకేవో ట్రైలర్ లో ఉన్నాయి కదా. అరే సింపుల్, లైక్ ఇప్పుడు ఇది ఒక కామెడీ మూవీ అని చెప్పిన తర్వాత నాకు కామెడీ లేకపోతే మొత్తం టోటల్ ఈ వల్గర్ సీన్స్, ఈ టోటల్ ఏరేటెడ్ స్టఫ్, లైక్ సెక్షువలైజింగ్ విమెనే ఉంటే ఇది సాఫ్ట్వేర్ పాన్ మూవీ కాకుండా ఇంకేంటి? దట్ ఇస్ మై క్వశ్చన్. ముసలోళ్ళతో సహా పండు ముసలోళ్ళ నుంచి చిన్న పిల్లోడి వరకు ప్రతి ఒక్కడు అమ్మాయిలు అలానే చూస్తాడు ఈ సినిమాలో. ఇంకేమనుకోవాలి ఇంకా నేను? అట్లే ఉంది ఈ సినిమా మొత్తం. పీకిందండి. మేబీ సిబిఎఫ్సి వాళ్ళు ఐ డోంట్ నో, సమ్ టైమ్స్ ఏమో ఎమోషనల్లీ అది అంటే లైక్ కొన్ని ఉంటాయి ఎమోషనల్లీ అడల్ట్ పీపుల్ లైక్ 18+ వాళ్ళే దీనికి ఎమోషనల్లీ అండర్స్టాండ్ చేసుకోగలుగుతారని 18 సర్టిఫికేట్ ఇస్తారు. దాంట్లో ఏ వల్గారిటీ లేకపోయినా, ఈవెన్ యాక్షన్ సీన్స్ కూడా అంత బియాండ్ లేకపోయినా, గోర్ లేకపోయినా కానీ ఎమోషనల్ కోషియంట్ బట్టి కూడా సర్టిఫికేట్స్ లైక్ చేంజ్ చేస్తారు. కొన్ని మూవీస్ ఉన్నాయి రావట్లేదు, బట్ కొన్ని అన్న బై ద బుక్ వెళ్తారు. లైక్ ఇన్ని కిస్ సీన్స్ ఉండాలి, ఇన్ని ఎక్స్పోజ్ సీన్స్ క్రాస్ అయితే మాత్రం విల్ గివ్ యూ ఏ అని అలా ఇస్తారు. బట్ ఐ డోంట్ నో లైక్ ఇది ఏ మీటర్తో కొలిచారా కానీ, బట్ దిస్ ఈస్ చూసిన 4 సీన్స్ మాత్రం దిస్ డజంట్ రియల్లీ లుక్ లైక్ దట్. ఇంకా సినిమా మొత్తం అట్లే ఉంటుందిరా. ఇంకా సినిమా అంతా అట్లే ఉంటుంది, దరిద్రంగా ఉంటుంది సినిమా మాత్రం, చండాలంగా. కానీ స్టిల్ ఇట్లాంటి వాటికి ఆడియన్స్ దొరుకుతారు అంటే లైక్ గ్రోత్ ఉన్నా లేకపోయినా కానీ ఆ బ్యాచ్ ఉంది. బట్ ఇవన్నీ కూడా బీసీసీ లైక్ ఒక టైప్ ఆఫ్ థియేటర్స్ లో ఆడాలి ఇవి, మెయిన్ స్ట్రీమ్ థియేటర్స్ లో కాదు ఆడేది ఇవి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, లెట్స్ జస్ట్ ఇది ఒక అడల్ట్ ఫిలిం ఆర్ ఎల్స్ దీన్ని ఇట్లాంటి సినిమాకి ఆడియన్స్ ఉన్నారా లేదా అని కాదు. మీరు లైక్ బూతులు చెప్పి నీతులు మాట్లాడొచ్చు తర్వాత, అది నాకు చిరాకులేస్తుంది. మరి కాదా? లైక్ యానిమల్ జరిగినప్పుడు టెక్నికల్లీ యానిమల్ లో దీనికంటే తక్కువ ఉంది మామా. లైక్ ఏదైతే చూపించిండు ఆయన, లైక్ హీ వాజ్ వాట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఈ కాల్ ఇట్ వర్డ్ చాలా ఎక్కువ ఉన్నాడు, ఎక్కువ మాట్లాడతాడు. అట్లా చేసినప్పుడు ఆ కాలు పెట్టేది ఐ కండోన్ దట్. ఏదైతే జరిగిందో లాస్ట్ లో ఐ కండోన్ దట్. ఐ కరెక్ట్ సీన్ కాదు. కాకపోతే ఏంటంటే సిచ్యువేషన్ తెలుసా, ఎప్పుడైతే హీ చీట్స్ ఇన్ ద మూవీ, ఎప్పుడైతే రష్మిక మందన మీద చీట్ చేస్తాడో, ఐ టోటలీ లాస్ట్ ఎవ్రీథింగ్. నువ్వు ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు ఆ క్యారెక్టర్ మీద ఎంత బిల్డ్ చేసినావు అంత చచ్చిపోయింది నా కళ్ళలో. నువ్వు లైన్ ఎక్కడ డ్రా చేసావు దాంట్లో, అంతే. డ్రా చేయలేదా ఇంకా ఇక్కడ లైనే లేదు. లైక్ ఆమె రష్మిక చెప్పగానే ఇప్పుడు నువ్వు చేసింది నేను చేస్తే అంటే కొడుతుందా అని చెప్పి డైలాగ్ అంటాడు. లైక్ హౌ లైక్ నీకు వర్క్ అయినప్పుడు ఆమెకి ఎందుకు వర్క్ కాదనే క్వశ్చన్ కూడా వచ్చింది. లైక్ అక్కడ అదంతా కూడా దట్ పెద్ద అదే గబగబోయింది. బట్ స్టిల్ ఇప్పుడు దాన్ని క్వశ్చన్ చేసిన బ్యాచ్ అంతా కూడా ఇప్పుడు ఏంటి ఇంట్లో కూర్చొని ఏమన్నా జిలేబీలు తింటున్నారా లేకపోతే ఇంకేమైనా తింటున్నారా? లిటరల్లీ చూడు, సందీప్ రెడ్డి వంగ కూడా ఇప్పుడు మంచి మెటీరియల్ దొరికింది అనమాట. రేపు పొద్దున వాడు క్వశ్చన్ చేస్తే హౌస్ఫుల్ 5 క్యాకే. అండ్ యు నో వాట్, యానిమల్ ఇస్ అన్ ఏ సర్టిఫికేట్ మూవీ. ఈ సినిమాకి నువ్వు ఎట్లా ఇచ్చినావు? యూబయ్యే అది చెప్పినా. యూబయ్యే ఎట్లా ఇచ్చి చిరాకు వస్తుంది. ప్రతి 10 నిమిషాలు సినిమా చూస్తున్న ప్రతి 10 నిమిషాలకు వస్తా నాకు అనిపిస్తుంది దీనికి యూబయ్యే ఇచ్చిన ఎదవెవడు, రెస్పెక్ట్ఫుల్లీ ఎదవెవడు, నాకు అదే అనిపిస్తుంది. ఎందుకు చూస్తాను? విశాల్ గారు ఏదో మూవీకి కేసు వేసారా, మార్క్ యాంటనీకో దేనికో హిందీ సర్టిఫికేషన్ కో దేనికో కేసు వేసారు, గుర్తుందా నీకు? అంటే అవి మనం ఇంకా టెక్నిక్స్ లోకి వెళ్తే
మనం దోత్తరు లోపల ఏమైందంటే సంథింగ్ ఇది అలెజెడ్ ఆయన కేసు వేసారు ఆల్రెడీ. ఐ థింక్ ఇన్వెస్టిగేషన్ ఏం జరిగిందో తెలీదు. ఒక ఫిల్మ్‌ని సర్టిఫై చేయడానికి దే డిమాండెడ్ సమ్ రాన్సమ్ సంథింగ్ ఏదో అన్నారు. సో ఐఎమ్ రియల్లీ నాట్ షూర్ లైక్ హౌ ద స్ట్రక్చర్ వర్క్స్ ఏంటనేది. బట్ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మాత్రం రెస్పెక్ట్, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నీ పోతా ఉంటాయన్నమాట. మార్కోకి ఏ ఇచ్చి థియేటర్స్‌లో ఆడనిచ్చినోళ్ళు ఓటీటీలో ఆడనివ్వలే. Yeah. ఆ? దరిద్రం. లైక్ మార్కో అది. అంటే లైక్ టూ దాని సెపరేట్ వేరే ఉంటుందిలే వైలెన్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇది టూ వెళ్ళిపోయినా కానీ వెన్ ఇప్పుడు లైక్ రెస్ట్రిక్షన్స్ పెట్టి కట్స్ ఇచ్చిన థియేటర్లో చూపించినప్పుడు నీకు అదే రెస్ట్రిక్షన్స్ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా నువ్వు వేస్తావు కదా. లైక్ ఇట్స్ ఫర్ 18+ అని 16+ అని 13+ అని అన్ని రాస్తావు కదా ఓటీటీలో కూడా. స్టిల్ దే రిఫ్యూజ్ టు, అంటే ఏంటి, ఈవెన్ 18+ వాళ్ళు కూడా చూడకూడదు అని చెప్పేసి డిసైడ్ చేస్తారు ఓటీటీలో మార్కోకి. బట్ ఈ మాత్రం లే, ఇటుకన్నిటికి రెడ్ కార్పెట్ వచ్చుద్ది అనమాట విత్ యూబైఏ. అంటే నువ్వు యూ ప్రిఫర్డ్ స్టార్ ఫ్రమ్ హిందీ, యూ క్యాన్ డూ ఎనీథింగ్. అక్షయ్ కుమార్ ఉన్నాడు అని చెప్పేసి అదే క్వశ్చన్. అంతే కదా. అంటే లైక్ హౌస్ఫుల్ అనే ఒక బ్రాండ్ క్రియేట్ అయింది. ఆ బ్రాండ్ మీద ఇట్లాంటి సినిమాలు ఉంటాయి. ఇప్పుడు హౌస్ఫుల్, గ్రాండ్ మస్తీ, గ్రాండ్ మస్తీ ఏదో వచ్చింది లాస్ట్ లో, గుర్తులేదు నాకు. అప్పట్లో చాలా పెద్ద దుమారాలు లేపిన సినిమాలు ఇవి. సో ఆ టైంలో ఆ సినిమాకి ఈ సినిమాకి గ్రాండ్ మస్తీ అనే ఒక పాట చాలా గ్రాండ్ మస్తీ అని బాగుంటుండే. 9XM లో బాగా గుర్తు, చాలా పెద్ద దుమారం లేపింది ఆ టైంలో. లైక్ ఇది బాగా ఇచ్చిందని చెప్పేసి ఏ సర్టిఫికేట్ అప్పుడే మనం లైక్ ఆస్కీ 2 తోటి ఇంకా మనం హిందీలో బాగా ఫోకస్ ఎక్కువ ఉంటుంది సినిమా. నువ్వు ఒక ఎంటర్టైనింగ్ గా హౌస్ఫుల్ 5 అనే టైటిల్ పెట్టి అంటే జనాలకి వాట్ ఈస్ ద పర్పస్, లైక్ హౌస్ఫుల్ ఫస్ట్ నుంచి కూడా ఐ డోంట్ థింక్ ఇంత వల్గారిటీ లేదు, ఉన్నది but ఇంత లేదు. అంత అలా లేదు. పెట్టేసి ఫస్ట్ 2 సినిమాలు పర్లేదు బ్రో, బానే ఉంటాయి. ఫస్ట్ సెకండ్ సినిమా నుంచి స్టార్ట్ అయింది, సూపర్ ఉంటది, సూపర్ ఉంటది. థర్డ్ సినిమా నుంచి ఇంకా మొత్తానికే కూర్చున్నాడు ఇక దీంట్లో. నేను 4 సినిమా చూడలేదు కాబట్టి అన్ని